హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మరి డిఎస్సి నోటిఫికేషన్ గతంలో ప్రభుత్వం తెలియజేసినట్టుగా ఈ ఫిబ్రవరిలో కాకుండా రాబోయే ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు మరి గతంలో అంటే రీసెంట్ గా మనం న్యూస్ పేపర్స్ ద్వారా ఈ రాబోయే డిఎస్సికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేవి ఉండబోతున్నాయి అనే సమాచారాన్ని చూసాం. కాకపోతే ఇప్పుడు సమయం లేని కారణంగా ప్రభుత్వం గత ఏడాది ఏ విధంగా అయితే డిఎస్సి 2025ను నిర్వహించారో అవే నియమ నిబంధనలు అవే సిలబస్ తో మరి ఈసారి కూడా అంటే డిఎస్సి 2026 కూడా అవే నియమ నిబంధనలతో సేమ్ అదే ప్యాటర్న్ లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాబట్టి డిఎస్సి 2026 నోటిఫికేషన్ కు ఎటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గానీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గానీ ఉండదు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి గత సిలబస్ ఆధారంగా అభ్యర్థులు డిఎస్సి 2026కు ప్రిపేర్ కావచ్చు. ఇక దాదాపుగా 3600 పోస్టులతో ఉగాదికి మరో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ ఉగాదికి మరో డిఎస్సి నోటిఫికేషన్ మొత్తం 3600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం. గతేడాది సిలబస్ నిబంధనలే ఈసారి కూడా అమలు చేయబోతున్నారు. పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవల విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండొచ్చని అంచనా. ఆదర్శ పాఠశాలలు అనగా మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. వీటన్నిటితో కలిపి 1200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో 1700 పోస్టులు ఉండనున్నాయి. ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్లో 16,347 పోస్టులకు ప్రకటన ఇవ్వగా అందులో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. కొన్ని పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు లేనందున మిగిలిపోయాయి. మరి ఏవైతే గతేడాది డిఎస్సి లో మిగిలిపోయాయో ఆ పోస్టులు కూడా ఈ రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కు కలిపే అవకాశం ఉంది. మరి అన్ని కలిపితే దాదాపుగా 3600 పోస్టుల వరకు ఉండే అవకాశం ఉంది. మరి ఈ 3600 పోస్టులను రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో నోటిఫై చేసే అవకాశం ఉంది. ఇక వాటితో పాటు మనం గత సమాచారంలో కూడా చూసాం, రాబోయే జూన్, జూలై, ఆగస్టు వరకు ఎవరైతే రిటైర్మెంట్ కాబోతున్నారో అటువంటి వారికి సంబంధించిన రిటైర్మెంట్ ఖాళీలను కూడా దీనిలోనే కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సిలబస్ లో మార్పు లేదు. ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్ లో మార్పులేవి చేయడం లేదు. గతేడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలని ఈసారి కూడా అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్ ను ఇప్పటికే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని అధికారులు మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచనను వాయిదా వేశారు. కాబట్టి ఇప్పుడు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ అంటే డిఎస్సి 2026లో ఎటువంటి ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కావచ్చు లేదా కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇటువంటివి కూడా ఇప్పుడు రాబోయే డిఎస్సికి ఉండవు. తర్వాత మరి భవిష్యత్తులో ఏవైనా వచ్చే నోటిఫికేషన్స్ లో వీటిని అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కి అయితే ఇటువంటివి ఏమీ ఉండవు. తర్వాత సిలబస్ కూడా డిఎస్సి 2025లో ఏదైతే సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ ఆధారంగా అవే నియమ నిబంధనలు మార్గదర్శకాల ఆధారంగా డిఎస్సి 2026 నోటిఫికేషన్ అది కూడా ఉగాదికి రాబోతోంది. ఇక
ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీ. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2600 మంది వరకు ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. 10 ఏళ్ల సర్వీస్, టెట్ లాంటి అర్హతలు నిర్ణయించారు. ఈ అర్హతలు సాధించిన వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగం కోసం వీరు డిఎస్సి రాయాల్సి ఉంటుంది. ప్రత్యేక డిఎస్సిలో ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజీ ఇవ్వడంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో ఉండేటటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు మరి వారు డిఎస్సి రాయాలి. ఎవరైతే ఆల్రెడీ మరి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో మినిమం టైం స్కేల్ కింద, మరి వారు డిఎస్సి రాస్తే ఆ డిఎస్సిలో వారికి స్పెషల్ వెయిటేజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి వాటి ఆధారంగా మరి అభ్యర్థులు రెగ్యులర్ పోస్ట్ ను, ఎవరైతే ప్రస్తుతం మినిమం టైం స్కేల్ కింద పనిచేస్తున్నారో అటువంటి వారు రెగ్యులర్ పోస్ట్ ను పొందవచ్చు. కాబట్టి ప్రత్యేక ఒప్పంద టీచర్లకు కూడా రాబోయే డిఎస్సిలో మరి వెయిటేజ్ అనేది ఇవ్వబోతున్నారు. ఇది కూడా కోర్టు ఆదేశాల మేరకు. మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉగాదికి రాబోతుంది. గతంలో ప్రభుత్వం అయితే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని తెలియజేశారు. మరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అభ్యర్థులంతా ఆ దిశగా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఇక్కడ చెప్పాలంటే వాయిదా వేసినట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఉగాదికి రాబోతోంది. ఎందుకు ఉగాదికే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా అప్పుడే ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా ఉగాదికి, అలాగే అన్ని పోస్టులు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులు అన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాబోయే జాబ్ క్యాలెండర్ లో పేర్కొంటూ మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా దాదాపు 3600 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ని కూడా మరి ఉగాదికే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఏదైతే మరి ప్రస్తుతం ఇచ్చినటువంటి సమాచారం ఉందో ఈ సమాచారం ఆధారంగా రాబోయే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే డిఎస్సిలో ఎటువంటి అదనపు పరీక్షలు ఉండవు. గత డిఎస్సి అంటే డిఎస్సి 2025 ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా అవే నియమ నిబంధనలతో అదే సిలబస్ తో మరి ఈసారి రాబోయే డిఎస్సి పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే మనకు టెట్ వెబ్సైట్ లో స్పెషల్ డిఎస్సి సిలబస్ కూడా విడుదల చేశారు. స్పెషల్ డిఎస్సి 2026 సిలబస్ అని. త్వరలోనే డిఎస్సి సిలబస్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఆల్రెడీ గత సిలబస్ అంటున్నారు కాబట్టి గత సిలబస్ ను మీరు పాత డిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా మరి అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావచ్చు. మరి ఇది డిఎస్సి 2026 నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.